హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1146కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో S15 Pro ఈ మొబైల్ ఇప్పుడు మనకి కొన్ని సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చినమాట. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు అవుతుంది. సేమ్ ప్రాసెసర్ రియల్మీ GT Neo 3లో చూడొచ్చు. అలాగే ఇప్పుడు రాబోతున్న OnePlus 10R కూడా అయితే మీరు ఈ ప్రాసెసర్ చూడొచ్చు అనమాట. సేమ్ ప్రాసెసర్తోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4400 mAh బ్యాటరీతో రాబోతుందంట. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మళ్ళీ మనకి వివో నుంచే వివో X80 సిరీస్ మొబైల్స్ మనకి 25వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ఇందులో మనకి సోనీ IMX866 ఈ కొత్త సెన్సార్ అయితే ఉండబోతుంది తెలుస్తుంది. ఇది మనకి RGBW సెన్సార్ అనమాట. యాక్చువల్గా ఈసారి రాబోయే ఈ X80 సిరీస్లో ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం వీళ్ళ ఓన్ చిప్ సెట్ని అయితే డెవలప్ చేసింది కదా వివో. వచ్చేసరికి వివో V1+ మొబైల్ ఒక చిప్ సెట్ని అయితే డెవలప్ చేసింది. సో ఆ చిప్ సెట్ అయితే మనకి ఈసారి వీటిలో చూడడానికి అయితే ఉంటుంది. రీసెంట్ డేస్లో మనకి ఒప్పో Find X5 సిరీస్లో అనుకుంటా సో మనకి మ్యారీ సిలికాన్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఓన్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం. సో సేమ్ అదే తరహాలో ఇప్పుడు వివో కూడా అయితే తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ డిస్ప్లేకి మనకి సప్లై చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ మనకి శాంసంగ్ సప్లై చేస్తుంటుంది. తర్వాత వచ్చేసరికి LG సప్లై చేస్తుంటుంది. రీసెంట్గా బో దగ్గర నుంచి కూడా యాపిల్ డిస్ప్లేస్ని అయితే తీసుకోవడం మొదలుపెట్టింది. మనకి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 13 సిరీస్లో అనుకుంటా 6% ఏమో బోయే సప్లై అయితే చేసింది. ఈసారి ఇంకా సప్లై అయితే ఇంకా పెంచినట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు బోతో బాగా సింక్ అయినట్టున్నారు. మరి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారేమో డిస్ప్లేస్ వచ్చేసరికి. ఈసారి రాబోయే iPhone 14 సిరీస్ మొబైల్స్లో మనకి 6.1 ఇంచెస్ మొబైల్ డిస్ప్లే బోనే ఎక్కువగా సప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. 25% OLED డిస్ప్లేస్ని అయితే బో సప్లై చేయబోతుంది. ఓవరాల్ యాన్యువల్గా చూసుకున్నట్టయితే 60% ఇంకా ఇంక్రీజ్ అయినట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. ఇంతకుముందు కూడా మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. రాబోయే రోజుల్లో మొత్తం మనకి యాపిల్ తీసుకొచ్చే డివైసెస్ అన్నింటిలోనూ మనం ఈ బోన్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. అటు ఐప్యాడ్స్లో కానీ అలాగే మ్యాక్బుక్స్లో కూడా వీళ్ళు OLED మ్యాక్బుక్స్ని అయితే తేవాలనుకుంటున్నారు. అందులో కూడా బోనే డిస్ప్లేస్ని అయితే సప్లై చేయబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Ace ఈ మొబైల్ని మొత్తానికి ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేస్తారు. ఇదే మొబైల్ని మన ఇండియాలో 28వ తారీఖున OnePlus 10R పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 150 వరకు మనకి మ్యాక్సిమం ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ ఏమీ కాదు, మనకి చెప్పాను కదా ఇందాక రియల్మీ GT Neo 3 మొబైల్ ఉంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు OnePlus Ace పేరు మీద అయితే తీసుకొచ్చింది చైనాలో. అదే మొబైల్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలో చూసుకుంటే OnePlus 10R పేరు మీద అయితే తీసుకురాబోతుంది. చిన్న మార్పులు, పెద్ద మార్పులు కూడా మీకు ఏమీ గ్రహించలేరు. సో ఇంకా చైనాలో ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 30,000 రూపాయల దగ్గర ప్రైస్ పెట్టింది. 26వ తారీఖు నుంచి అక్కడ సేల్కి అయితే తీసుకొస్తుంది. మరి ఇండియాలోకి ఎంత తీసుకొస్తుందో చూడాలన్నమాట. చైనాలో మనకి రియల్మీ GT Neo 3 మొబైల్ ప్రైస్ చూస్తే అక్కడ 26,000 27,000కు లాంచ్ చేశారు. మంచి ప్రైస్లో లాంచ్ చేశారు. OnePlusతో రీబ్రాండ్ చేశారు కాబట్టి ఇప్పుడు 30,000 అయింది అక్కడ. సో ఇక్కడికి వస్తే 33 నుంచి 35కి వెళ్ళిపోద్దేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT2 ఈ మొబైల్ని సైలెంట్గా ఈరోజు రియల్మీ అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని ఎప్పుడో చైనాలో లాంచ్ చేసింది. ఈరోజు మన ఇండియాలో అయితే మొబైల్ లాంచ్ చేసింది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz వరకు మీకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 888 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 8GB 128GB వేరియంట్ 34,999 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 256GB వేరియంట్ 38,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆ లెక్కలో చూస్తే ప్రైస్ కొంచెం ఎక్కువే. కాకపోతే వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి కార్డ్ ఆఫర్ కూడా అయితే ఇచ్చారనమాట. HDFC కార్డు యూజ్ చేసి మీరు కనుక పర్చేజ్ చేసినట్టయితే 5,000 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. అంటే మీకు బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ 30,000 రూపాయల లోపే వస్తుంది అనమాట. సో అక్కడ వచ్చేసరికి మీకు ఇది మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Firebolt Ninja Pro Plus ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో 30 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే 7 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. IP67 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. హార్ట్ రేట్ సెన్సార్ SpO2 కూడా ఉంటుంది. కానీ ప్రైస్ చూస్తే వీళ్ళు 7,999 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ దీన్ని హైలైట్ చేస్తుంది ఏంటంటే ఇన్బిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయంట. సో మొబైల్లో ఆడే గేమ్స్ చాలదు అన్నట్టుగా ఇక్కడ నుంచి వాచ్లో కూడా ఆడాలనుకుంటా. సో ఇంత చిన్న డిస్ప్లేలో గేమ్స్ ఆడడానికి ఎవరు వాచ్ కొంటారు? కావాల్సిన మెయిన్ ఏంటంటే వీటికి మంచి మంచి యాక్టివిటీస్, స్పోర్ట్ మోడ్స్, అలాగే హెల్త్ సెన్సార్స్, మంచి క్లాక్ ఫేసెస్ ఇవి ఉంటే సరిపోద్ది. కానీ వీళ్ళు బిల్ట్ ఇన్ గేమ్స్ని హైలైట్ చేస్తూ 8,000 రూపాయల దగ్గర దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Samsung Galaxy M53 5G వేరియంట్ మొబైల్ మొత్తానికి ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ MOLED ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 120 Hz వరకు మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ
100 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 5G సపోర్ట్తో వస్తుంది. 12 బ్యాండ్స్ 5G కూడా అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. NFC సపోర్ట్ ఉంటుంది, అలాగే సామ్సంగ్ పే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మనకి రేసెట్ కెమెరా చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రాన్ డెప్త్ సెన్సార్. సో యాక్చువల్గా వీటిని 5 మెగాపిక్సెల్ ఇవ్వాల్సింది. లాస్ట్ టైం వీళ్ళు 51లో 5 మెగాపిక్సెల్ అనుకుంటే ఇచ్చింది, 51 అంతే 5 మెగాపిక్సెల్ ఏమి ఇచ్చారు. ఈసారి మరి డౌన్ గ్రేడ్ ఎందుకు చేశారు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. బట్ అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ని అయితే వీళ్ళు ఎవరు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మీకు 6GB 128GB వేరియంట్ 23,999 ప్రైస్ పెడితే 8GB 128GB వేరియంట్ 25,999 ప్రైస్ అయితే పెట్టారు. 29వ తారీఖు నుంచి అమెజాన్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ ప్రైస్ నాకు తెలుసు ఇంత దాకా తీసుకెళ్తాను, కాకపోతే ఎక్కడ హోప్ ఉండేది అనమాట 20 నుంచి 22,000 రూపాయల మధ్యలో పెడతారేమో అని. బట్ వచ్చేసరికి అనుకున్న దాని మీద ఇంకో 2,000 రూపాయలు ఎక్స్ట్రానే పెట్టారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి గ్లోబల్గా రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, రీఫర్బిష్డ్ అంటే ఆల్రెడీ పాడైపోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో ఉన్న కంపెనీకి వెళ్తే వాటిని మళ్ళీ కొత్తగా తయారు చేసి వాటిని రీఫర్బిష్డ్ కింద అమ్ముతారు. మనం ఈక్వల్ టు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అని చెప్పొచ్చు అనమాట. వీటి గ్రోత్ అనేది న్యూ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. 2020తో కంపేర్ చేస్తే 2021లో గ్రోత్ అనేది 15% అయితే పెరిగిందంట. ఎక్కువ మంది రీఫర్బిష్డ్ మొబైల్స్ని కొనడానికి అయితే ఆసక్తిగా ఉన్నారంట. అదే కనుక మనకి న్యూ మొబైల్స్ గ్రోత్ చూస్తే 4.5% పెరిగింది. రీఫర్బిష్డ్ మొబైల్ పర్సెంటేజ్ చూస్తే ఎక్కువగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో కూడా 2 బ్రాండ్స్ బాగా హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి ప్లేస్లో శాంసంగ్ అయితే ఉంది. రీఫర్బిష్డ్ శాంసంగ్ మొబైల్స్ కొనడానికి ఎక్కువగా మక్కువ అయితే చూపిస్తున్నారంట. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకి యాపిల్ ఉందన్నమాట. సో యాపిల్ని కూడా కొనడానికి అయితే ఇష్టపడుతున్నారు. మళ్ళీ ఈ రెండిట్లో మనకి ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో చూస్తే లాటిన్ అమెరికా ఉన్నట్టుగా తెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో మన ఇండియానే ఉందన్నమాట. సో ఈ 2 కంట్రీస్లో ఎక్కువగా రీపర్బిష్డ్ మొబైల్స్ని కొనడానికి అయితే ఇష్టపడుతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హువావే నుంచి హువావే మేట్ XS, ఇది 2020లో ఫోల్డింగ్ మొబైల్ అయితే తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు ఇందులోనే మనకి దాని సక్సెసర్ మేట్ XS2 ఫోల్డింగ్ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ 28వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో లాంచ్ చేసినప్పటికీ ప్రయోజనం ఏంటి చెప్పండి, ఆ చైనాలోనే కుట్టుమిట్టాడుతుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అవుట్ సైడ్కి అయితే వీళ్ళు ఎలాగో తీసుకురారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ OnePlus నుంచి OnePlus Nord 2T ఈ మొబైల్ అయితే మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్తో రాబోతుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా మాత్రం 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం మరి Nord 2 బాంబ్ బ్లాస్టర్ కదా, ఇది మరి ఏ బ్లాస్టర్ అవుతుందో. ఇక అలాగే మనకి OnePlus 10 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట, అంటే లీక్ అయినాయి. ఈ మొబైల్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అలాగే 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మనకి రాబోతున్న OnePlus 10R కూడా 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది. ఇది కూడా 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ప్రాసెసర్ ఏం వాడతారు అంటే మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ కానీ లేకపోతే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ కానీ OnePlus ప్రాసెసర్ కానీ ఉండొచ్చంట. OnePlus ప్రాసెసర్ ఎలా వాడతారబ్బా, ఎందుకంటే OnePlus 10 ప్రోలో వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ వాడారు. అది 10లో వీళ్ళు OnePlus వాడితే కుదరదు, ఇంకా దానికన్నా డౌన్ గ్రేడ్ తీసుకురావాలి. అబ్బాయి లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇక నెక్స్ట్ రోజు వస్తే మనకి ప్యూర్ ఈవీ వెహికల్స్ రీసెంట్గా చూసాం కదా, మనకి నిన్న కూడా ఒక పెద్ద ఆయన చనిపోయాడని చెప్పి మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇవి వచ్చేసరికి సడన్గా పేలిపోతున్నాయని చెప్పి ఛార్జింగ్ పెడితేనే పాపం ఇది పేలిపోయి ఒక పెద్ద ఆయన ప్రాణం అయితే తీసేసింది. ఆ తర్వాత అంతకుముందు కూడా మనకి రోడ్డు పక్కన పార్క్ చేస్తుంటే సో అక్కడైతే ఫైర్ని క్యాచ్ చేసిన సంగతి తెలిసిందేగా. ఇది కాకుండా మనకి ఢిల్లీలోనో తమిళనాడులోనో మొత్తానికి అక్కడ కూడా అయితే ఫైర్ని అయితే క్యాచ్ చేసింది. సో ఇప్పుడు ప్యూర్ ఏం చేసిందంటే మొత్తం తెలంగాణలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2000 వెహికల్స్ని సో రీకాల్ అయితే చేసింది, వెనక్కైతే మళ్ళీ పంపించామని చెప్పి ప్యూర్ అయితే చెప్తుందనమాట. సో వాటిని మళ్ళీ రిటర్న్ అయితే తీసేసుకుంటుంది. మరి వాళ్ళకి ఎలాగా అంటే కొత్త వెహికల్స్ ఇస్తారా, దాన్ని ఏమైనా మోడిఫై చేసిస్తారా, లేకపోతే అమౌంట్ తిరిగిస్తారా అనే దాని మీద ఎటువంటి ఇది లేదు. ప్రస్తుతానికి చూస్తే వీళ్ళకి ఎవరైతే చనిపోయిన పెద్ద అయినా ఆయనకైతే సంతాపం తెలియజేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందంట. ఎందుకంటే ఆ బండి వాళ్ళ దగ్గర కొన్నట్టుగా రికార్డ్స్ అయితే లేవని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. వీళ్ళైతే ఇప్పుడు రీకాల్ అయితే అడుగుతున్నారు. నిన్న నేను ఈ న్యూస్ చెప్పిన తర్వాత కింద ఒక కామెంట్ వచ్చింది, అన్న మన ఇండియాలోనే పేలుతాయా అంటే అదర్ కంట్రీస్లో పేలవని. అక్కడ పేలుతూ ఉండొచ్చు, బట్ ఒకసారి మనకి రిపోర్ట్స్ అయితే రావు. ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం అగ్రస్థాయి కంట్రీస్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు అనమాట ప్రాణానికి. అక్కడ ఇంకోటి ఏంటంటే
వీళ్ళు R&D కూడా మంచిగా డెవలప్ చేసుకొని పబ్లిక్లోకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ లా కూడా చాలా గట్టిగా అయితే ఉంటుంది కొంచెం పెద్ద దేశాలు. అందుకే అక్కడ వచ్చేసరికి ఒకవేళ ఏమైనా ఇలాంటివి జరిగినా సరే హైడ్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి, మ్యాక్సిమం జరగవు. ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిందే, సో ఎక్కువ కేసెస్ మన తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువ నమోదని. మనకి ఎండలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా, ఇక్కడ మినిమం ఉంటాయి అనమాట. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇండియాలో ఎక్కువగా బ్లాస్ట్ అవ్వడానికి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటో జీ స్టైలిష్, ఇది వద్దులే మనకి, ఎందుకంటే మన ఇండియాలో లాంచ్ కాలేదు, లాంచ్ అయినప్పుడు చూద్దాం. మోటో జీ స్టైలిష్ మొబైల్స్ మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నాయిస్ ఫిట్ బజ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచ్ని ఈరోజు అయితే లాంచ్ చేసిందనమాట. 28వ తారీఖు నుంచి ఈ వాచ్ని అయితే వీళ్ళు సేల్కి రాబోతున్నారు. ఇందులో మనకి హార్ట్ రేట్ సెన్సార్, అలాగే SpO2, IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. TFT డిస్ప్లేతో వస్తుంది అనమాట. 1.37 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి సర్క్యులర్ డిస్ప్లేని అయితే వాడారు, రౌండ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రైస్ చూస్తే $2,999 ప్రైస్ పెట్టారు. $3,000 మీకు ఒక కాలింగ్ వాచ్ కోసం చూస్తుంటే లుక్ వేయచ్చు, పర్వాలేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఎలాన్ మాస్క్, యాక్చువల్గా ఇప్పుడు మనకి ఫ్లైట్స్లో వైఫై వాడాలి అంటే ఛార్జెస్ బాగానే వసూలు చేస్తుంటారు. అయితే ఇతని దగ్గర వచ్చేసరికి స్టార్ లింక్ ఉంది కదా, సో ఈ స్టార్ లింక్ నుంచి మనకి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అయితే సదుపాయం కలిగిస్తున్నారు రిమోట్ ఏరియాలో అని చెప్తూ వచ్చాడు కదా. సో ఆ స్టార్ లింక్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫ్లైట్లో కూడా వైఫై సదుపాయాన్ని అయితే కల్పించబోతున్నారు అనమాట. దీనికోసం వీళ్ళు ఎయిర్లైన్స్తో ఎప్పటి నుంచో అయితే మంతనాలు అయితే జరుపుతున్నారు. మొత్తానికి ఇప్పుడు వచ్చేసరికి JSX వీళ్ళతో కొలాబరేట్ అయినట్టు అన్నారు. సో వాళ్ళతో కలిసి వీళ్ళు ఇప్పుడు ఫ్లైట్స్లో వైఫై సదుపాయాన్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. మొత్తం ముందుకు చూస్తే ఒక 100 ఫ్లైట్స్లో అయితే వీళ్ళు ఈ వైఫై సదుపాయాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ ఇయర్ ఎండింగ్ నాటికల్లా. సో కాకపోతే వైఫై సదుపాయం ఎలా ఉంటుందని లోపల అవర్స్ లెక్క అనుకుంటా ఛార్జ్ చేస్తారు. 1 అవర్కి ₹1,000 ఎంతో అలాగా చాలా ఎక్కువగా అయితే ఛార్జ్ చేస్తుంటారు. ఏముంది వీళ్ళకి డబ్బులు. ఇక అలాగే మనకి ఎలాన్ మాస్క్ ట్విట్టర్ మీద కన్నేసిన సంగతి తెలిసిందే. సో ఈయన వచ్చేసరికి మెల్లమెల్లగా ట్విట్టర్ స్టాక్స్ని అయితే కొనుక్కుంటూ వస్తున్నాడు కొంచెంగా. రీసెంట్ డేస్లో $43 బిలియన్ అయితే ట్విట్టర్ని కొంటా అని చెప్పేసి ఇతను ఆఫర్ చేసిన సంగతి కూడా తెలుసు కదా. ఇప్పుడు ఈ ఆఫర్ని మరింత పెంచాడు అనమాట. మరింత టెంప్ట్ చేసే ఆఫర్ని అయితే ఇప్పుడు షేర్ హోల్డర్స్కి అయితే అందిస్తున్నాడు. $46.5 బిలియన్ అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసి చూస్తే $3.5 బిలియన్ అయితే పెంచాడనమాట. ఇది చిన్న అమౌంట్ కాదు. లాస్ట్ టైం ఇతను పెట్టిన అమౌంట్తో కంపేర్ చేస్తే 20,000 crores ఎబోనే అవుతుందన్నమాట. సో అంత అమౌంట్ మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఇతను ఆఫర్ అయితే చేస్తున్నాడు. మొత్తానికైతే ఇతను గాలం అయితే వేస్తున్నాడు అనమాట. ఎవరైతే బోర్డు మెంబర్స్ అలాగే షేర్ హోల్డర్స్ ఉంటారో వీళ్ళందరినీ అయితే మెల్లమెల్లగా గాలం వేసి లాగైపోతున్నాడు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.